ఓం భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా సంగమయ. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి శాంతి. నమస్తే అందరికీ. అందరికీ నమస్తే. మనం పరిణామ తాప సంస్కార దుఃఖైర్ గుణవృత్తి విరోధాచ దుఃఖమేవ సర్వం వివేకినః అంటే వివేకవంతునకు ప్రతి చోట దుఃఖమే గోచరమవుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇహ మనుష్య లోకములో ద్వివిధులైన జనులు కలరు. ఒకరేమో ఆధ్యాత్మిక వర్గానికి చెందినవారు, మరొకరు భౌతిక వర్గమునకు చెందినవారు. దాన్నే ఉపనిషత్తుకారుడు శ్రేయ మార్గము ప్రేయ మార్గము అన్నాడు. అంటే మాతాపితరుల యొక్క సంయోగముతో జననము చెందడం, తర్వాత అది వియోగమైపోవడము, ఈ చక్రములో నిరంతరము యాత్ర చేసే వాళ్ళని మనం భౌతికవాదులు అనగా ప్రేయ మార్గులు అంటాం. ఇక ఈ జన్మ మరణ చక్రాలలో అంటే తల్లి గర్భములో ప్రవేశించడము ఒక శ్రమైతే, తల్లి గర్భములో 9 మాసాలు ఉండడం, తర్వాత 10వ మాసములో ఈ భూమి మీద పడిపోవడం, ఇచట ఎదుగుతూ అనేక రకాల విషమ స్థితులను చూడడం, అందులో జిజ్ఞాస కలిగి ఉండడం, లోతుగా పరిశీలన చేయడం అనేది ఆధ్యాత్మికవాదుల యొక్క ఆలోచన. సామాన్యంగా మనమంతా చక్కటి సంతానము, ధనము, సువర్ణాది పదార్థాలు, ఇష్టమిత్రులు, బంధువర్గము, శుభకార్యాలు, ఉత్సవాలు, నృత్యము, గానము, ఆటలు, వీటన్నింటిలో మనం చాలా ఐశ్వర్యం ఉందని భావిస్తాం. మనము వాటి ద్వారా కలిగే ప్రసన్నతనే ఐశ్వర్యము అనుకుంటాం. అందులో నుంచి బయటపడడం కూడా చాలా కష్టం. భౌతికవాదికి ఈ ప్రాపంచిక పదార్థాల వల్ల కలిగే ఏదైతే ఉత్సాహము ఉత్సవం ఉందో అందులోనే నిమగ్నం అవుతాడు. అందులో నకారాత్మక స్థితిని ఎదుర్కోవలసి వచ్చినా ఎదుర్కొంటాడు, అంటే స్వీకరించుకుంటూ వెళ్ళిపోతాడు కష్ట సుఖాలను. దాని నుంచి బయటపడడానికి కూడా తనకి ఆలోచన రాదు. కానీ ఆధ్యాత్మికవాదికి ఈ సంతానములో, ఇష్టమిత్రుల్లో, సువర్ణాది పదార్థాల యందు
భోగ వస్తువునందు దుఃఖం కనబడుతుంది. ఆధ్యాత్మికవాదికి వీళ్ళంతా ఆత్మ కళ్యాణానికి, ఆత్మ కళ్యాణ మార్గములో ఇదంతా కూడా అడ్డుగా ఉన్నట్టుగా ఆధ్యాత్మికవాది సాక్షాత్కారం చేసుకుంటాడు. అందుకే మనం చూడండి, సంతానము, భార్యాభర్తలు, ఇష్టమిత్రులు, భౌతిక వస్తువుల యొక్క చయనం ఎక్కువ లేకపోతే చాలా దుఃఖింపబడతాం. పరిశీలించుకుంటే మనం అన్నింటికి, ప్రతి స్థితిని కూడా మనం కర్మఫలంలోకి తీసుకుంటాం. ఊహ తెలిసిన నాటి నుండి, ముఖ్యంగా ఇప్పుడున్న మనకున్న వయసులో దినములో మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితిని కర్మఫలములోకే మార్చుకుంటాం. నా కర్మ అలా ఉంది, ఏం చేద్దాము అని. కానీ కర్మ అంటే జన్మతః ఏ జాతి లభించిందో అది కర్మఫలం. జాతి అంటే మనం మనుష్య జాతిలోకి వచ్చామంటే అది కర్మఫలం. పశు యోనిలోకి వెళ్ళామంటే అది కర్మఫలం. క్రిమి కీటకాది యోనిలోకి వెళ్తున్నామంటే అది కర్మఫలం. ఆ యోనిలోకి వెళ్ళడమే కర్మఫలం. ఆ తర్వాత ఆ శరీరములో సంపూర్ణ అవయవాలు లభించకపోవడం కర్మఫలం. జన్మ, ఆ శరీరానికి సంబంధించిన సంపూర్ణ అవయవాలు ఆరోగ్యవంతంగా లభించకపోవడం అది కర్మఫలం. లభించిన కర్మఫలమే, లభించకపోయిన కర్మఫలమే, అంతే. ఇంకా జన్మతో ఏదైతే, ఏ స్థితిలో అయితే మనం జన్మిస్తామో, అది మాతాపితరులు కానివ్వండి, మాతాపితరుల యొక్క ఆర్థిక స్థితి కానివ్వండి, మన శరీరం యొక్క రూపురేఖలు, శరీరంలోని అవయవాలు, ఇవన్నీ కూడా కర్మఫలాలే. ఆ తర్వాత ఇక మనకు పెరుగుతున్న కొద్దీ అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, మేనత్తలు, మేనమామలు, ఇలా బంధువర్గం మనకు పెరుగుతూ ఉంటుంది. ఈ బంధువర్గాన్ని మనకు తల్లిదండ్రులు పరిచయం చేపిస్తూ ఉంటారు. వాళ్ళ వ్యవహారముతో సుఖము లభించడం, వాళ్ళ వ్యవహారంతో దుఃఖము లభించడం, ఇది కర్మ ఫలము కాదు, ఇది కర్మ పరిణామం, ప్రభావ దుఃఖమే. మనం ఏమనుకుంటాము, వీళ్ళు మనతో చక్కగా ప్రవర్తించాలి, మన హితమును కోరాలి, మన ఉన్నతిని కోరాలి, మన అభివృద్ధిని ఇష్టపడాలి అనేది మనం కోరుకుంటాం. అది లభించినప్పుడు దుఃఖపడతాం. ఇది కర్మఫలం కాదు. ఏదైతే బంధువుల వ్యవహారముతో మనం ఏదైతే అనుభవంలోకి తెచ్చుకుంటున్నామో, సుఖమైన దుఃఖమైన, అది కర్మ ఫలము కాదు, అది కర్మ ప్రభావమే. అది మనం గుర్తుపెట్టుకో. మనం ప్రభావితులమయ్యాము వాళ్ళ వ్యవహారంతో, అందుకు దుఃఖం. జన్మతో వచ్చిన కర్మఫలమును మాత్రం, ఇంకా ఆ యోనిలోకి వచ్చాము, ఆ అవయవ లోపముతో పుట్టాము, అది అనుభవిస్తూనే ఉన్నాం నిరంతరం. జన్మ అనుభవిస్తున్నాము, ఆ అవయవ లోపము అనుభవిస్తున్నాము, తల్లిదండ్రుల యొక్క ఎగ్నామిక్ స్థితిని కూడా మనం అనుభవిస్తున్నాం. అది జన్మ వరకు ఉంటుంది. కొంత ఉద్యోగాలు చేసి ధనము సంపాదించుకుంటున్నాం, కొంత ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది. కానీ ఎప్పుడైనా మనం ఏం చెప్పుకుంటాం, మా పేరెంట్స్ చాలా పేదవాళ్ళు, మాకు తప్పదు ఈ కష్టం అంటే, జన్మతః ఎవరైతే మీ మిత్రులు మీరు పుట్టిన సంవత్సరంలోనే కొన్ని మాసాలు అటు ఇటుగా పుట్టారో, వాళ్ళు ధనికులింట్లో పుట్టారు, మీరు సామాన్య కుటుంబంలో పుట్టారు, మీరు పోల్చుకోండి, మీరు వాళ్ళలాగా బాల్యము నుండి ఆ సుఖాన్ని మనం అనుభవించలేదు. కాబట్టి
ఏ సంపన్నమైన కుటుంబములో జన్మించే స్థితి ఉందో అది కర్మఫలం. కానీ తర్వాత బంధుమిత్రుల వల్ల వచ్చే పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రభావ దుఃఖమే. కర్మఫలాన్ని అనుభవిస్తున్నాం, మరి ప్రభావ దుఃఖాన్ని ఎందుకు అనుభవించాలి అంటే మీ అజ్ఞానమే అంటాడు. మీరు దాన్ని ప్రభావితం కాకుండా కాపాడుకోండి, మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. అందుకనే ఋషులకి, ఆధ్యాత్మికవాదికి ఈ బంధుమిత్రుల వీళ్ళ వ్యవహారము, వీళ్ళ ఆలోచన విధానము మనకు ఆటంకాలు. అందుకని సీమితంగా పెట్టుకుంటా. మీరు ఏదన్నా ఆధ్యాత్మిక గురువు ఆశ్రమానికి వెళ్ళండి, ఆయన లక్ష్యం మోక్ష ప్రాప్తి ఉందనుకోండి, ధనము కాదు, మోక్షమే అతనికి లక్ష్యం ఉంది. ఈశ్వర జ్ఞానాన్నే సర్వత్ర వ్యాప్తింపజేయాలి అనుకుంటాడు. అటువంటి వ్యక్తిని చూడండి, మీరు దగ్గరికి వెళ్ళి కూర్చున్నా కేవలం నవ్వుతాడు అంతే, ఒక స్మైల్ ఇస్తాడు మృదువుగా, క్షేమ సమాచారాలు అడుగుతాడు అంతే. అంతేగాని అన్య విషయాలను అసలు మాట్లాడాడు. బ్రహ్మవేత్త, బ్రహ్మను తెలుసుకోవాలనుకునే లక్ష్యంగా పెట్టుకున్నవారు అతని యొక్క జీవనం చూడండి సీమితముగా ఉంటది. ఎందుకంటే ఈ ఇష్టమిత్రుల మీద ఆసక్తి పెంచుకుంటే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలు ఏర్పడుతవి. అరే నిన్న సమయానికి వచ్చాడు, ఈరోజు రాలేదేంటి, ఏమైంది, ఎందుకు ఈ కష్టాలు వచ్చినవి? అందుకనే వాళ్ళు ఇష్టమిత్రులని మర్యాదగా గౌరవిస్తారు తప్ప వారి యందు ఆసక్తిని చూపరు. ఆ ఆశ్రమానికి కోటాన కోట్ల జనులు రానివ్వండి, ఏ శిష్యుని మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు. కానీ ఏ ఎవరికైతే ఆసక్తి ఉందో అతను బ్రహ్మను తెలియజేస్తున్నాడు, బ్రహ్మ సిద్ధాంతాన్ని రక్షించడానికి గురుస్థానంలో ఉన్నాడు అంతే. కాబట్టి అతను ధనమును ప్రేమించవచ్చు, ధనమును తీసుకొచ్చిన శిష్యుల్ని ఎక్కువగా గౌరవించవచ్చు. అతనిలో మళ్ళీ ఈ పరిణామ దుఃఖం ఉంటుంది. బ్రహ్మవిదుడు మాత్రం ఇష్టమిత్రులని ఒక సీమితం వరకే ఉపయోగించుకుంటాడు, అంటే కేవలం స్మైల్. ఉదాహరణకి మీరు సాలెపురుగు యొక్క వెంట్రుక ఉందనుకోండి, అది మన శరీరంలో ఎక్కడ పడ్డ చివరికి మన జుట్టు నుండే, మన తల నుండే ఒక చిన్న జుట్టు ఒక ముక్కయి మన వస్త్రాల యందు మీరు చూడండి, మీ భుజములు మీరు ఎక్కడెక్కడ మీరు వస్త్రాలు ధరించుకొని ఉంటారో అక్కడ నుండి ఎంత పెద్ద వెంట్రుక పడనివ్వండి మీకు ఏమనిపించదు. ఆ తర్వాత ఈ చేతి మీద పడనివ్వండి, కొంచెం దురద అంటే అనీజీగా అనిపిస్తుంది అంతే. కనురెప్పల పైన పడితే ఏదో చీకటిగా అడ్డుగా ఉంది అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ వెంట్రుక కొన భాగము కంటి లోపల పడుతుందో అప్పుడు మనకు ఆ దుఃఖం తెలుస్తుంది. మరి అంతకంటే పొడుగాటి వెంట్రుక నొసలు మీద ఉండింది, చెంప మీద ఉండింది, గదవ దగ్గర ఉండింది, వస్త్రాల దగ్గర 2-3 ఉన్నవి. కానీ మనం దాన్ని గమనించలే, ఆ దుఃఖం మనకు తెలియదు. కానీ ఆ చిన్న వెంట్రుక భాగం కంటిలో పడితే అబ్బా ఇది పడిందేనే, అది మనకు తీయడం రాకపోతే ఆవిరి పెట్టుకుంటాం వస్త్రంతో, అయినా పోదు. ఒక చక్కటి పాత్రలో నీళ్లు పెట్టి ఇలా ఇలా కన్నంటాం, అయినా పోవట్లేదంటే వైద్యం దగ్గరికి కూడా పరిగెడతాం, అంత వేదన ఉంటది మనకి. ఋషులకి అంటే వస్త్రం మీద పడుతున్నటువంటి కేశముల వలన మనకు ఎలా దుఃఖము తెలియలేదో
అటులనే భౌతికవాదికి కూడా ఇష్టమిత్రుల వలన కలిగే దుఃఖము తెలియదు. కానీ ఆధ్యాత్మికవాది అందులో దుఃఖమును చూస్తాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే పరిణామ దుఃఖములో వాళ్ళు ఎంత అదృష్టవంతులు. షష్ఠి పూర్తి అయిపోయింది, 75 years గోల్డెన్ జూబ్లీ అన్నీ అయిపోతున్నాయి, వాళ్ళు చాలా అదృష్టవంతులు అని మనము వాళ్ళ చరిత్ర కంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న శుభకార్యాలకి చాలా విందు భోజనానికి వెళ్తూ ఉంటాం. మనకి వాళ్ళ చరిత్రతో అవసరం లేదు. వాళ్ళు ధనం ఎలా సంపాదించారు, ఏ మార్గంలో సంపాదిస్తున్నారు, అదంతా మనం చర్చించుకోం. వాళ్ళు చాలా చక్కగా భోజనం పెడతారు, వాళ్ళ ఇంట్లో ఈ శుభకార్యం ఉంది. ఇంకా వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా అదృష్టవంతులు, అందుకే ఇంత ఐశ్వర్యం ఉంది. భగవంతుడు ఎందుకు వాళ్ళకి అంత ధనం ఇచ్చాడు అంటే వాళ్ళ కర్మలు చాలా బాగున్నాయి అనేది మనం ఒక ముద్ర వేస్తాము, ఇంకా ఇందులో పడిపోతూ ఉంటాం. కానీ అదే ఋషులకి ధ్యానములో కూర్చున్నప్పుడు చిత్తముల ప్రకాశ స్థితి లేకపోతే, చిత్తమున శాంత స్థితి లేకపోతే, చిత్తమున ఏకాగ్ర స్థితి లేకపోతే ఆధ్యాత్మికవాది ఇక చింతన చేస్తాడు. నా చిత్తమున ప్రశాంతత ఎందుకు లేదు, ఎందుకు ఏకాగ్రత లేదు అంటే ఆధ్యాత్మికవాది చిత్త ఏకాగ్రతని, చిత్త ప్రశాంతతనే ఐశ్వర్యంగా భావిస్తాడు. భౌతికవాదికి చిత్తము గురించి చింతన ఉండదు. ఇక్కడ అదే గుణవృత్తి అంటే ఇప్పుడు మనం పరిణామ దుఃఖము, తాప దుఃఖం. తాపము అంటే ఏంటి? ద్వంద్వం, సుఖ దుఃఖములు, శీతోష్ణ బాధలు. ఇప్పుడు మనకు జీవితంలో సంతానం ఉంది. ఆ సంతానాన్ని పెంచేటప్పుడు మనకి చాలా ఉత్సాహం ఉంటుంది. కానీ ఆ సంతానము పెరిగి ప్రయోజకులైనప్పుడు వాళ్ళ ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మన ఆలోచనల కంటే వాళ్ళ ఆలోచనలకి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది? అరే వాళ్ళు ఆలోచించే విధానములో సత్యం ఉంది, యథార్థం ఉందని మనం గౌరవించాం. లేదు, ఇప్పటి పిల్లలు పెద్దవాళ్ళ మాటలు వినడమే లేదు. పెద్దవాళ్ళంటే గౌరవము లేదు, పెద్దవాళ్ళంటే మర్యాదలు లేవు. ఇలా మనము వర్ణించుకుంటూ దుఃఖింపబడుతూ ఉంటాం. సంతానము బాల్య దశలో మనం వేసిన వస్త్రం వేసుకుంది, మనం పెట్టిన ముద్ద అన్నం తిన్నది, అది మనకు సుఖం అనిపించింది. పెద్ద అయిన తర్వాత వాళ్ళు విరోధంగా నిలబడతారు. విరోధం అంటే మన అభిప్రాయాలకి, మన రంగుకి, మన రుచికి, మన దానికి విరుద్ధంగా ఉంటే దాన్ని మనం ఒక అద్దములో పెట్టుకొని, చిన్నప్పుడైతే నేను చెప్పిందే వినేవాడు, నేను తెచ్చిన డ్రెస్సే వేసుకునేవాడు, నేను చేసిన వంటనే తినేవాడు, ఇప్పుడు ఏదైనా వంక. కానీ ఋషులకు తెలుసు ఏంటి? శాస్త్రములో సంతానము బాల్య దశలోనే సుఖమునిస్తుంది, యవ్వన దశలో సంతానము ద్వారా సుఖం ఉండదు. అలాగే బంధుమిత్రులు కూడా మన దగ్గర ధనముందా చక్కగా సుఖం పెడతారు. మన ఇంటిలో ఉన్నటువంటి ప్రీతి భోజనానికి చక్కగా వస్తారు, మర్యాదగా వస్తారు. కానీ మన పైన తుఫాన్ వచ్చినాడు, అమ్మో సహకరించవలసి వస్తుందేమో అని దూరం అవుతారు. అంటే ఆ ఇష్టమిత్రుడు మనని కాదు ఇష్టపడింది, మన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని ఇష్టపడ్డారు, సిరి సంపదలని ఇష్టపడ్డారు.
ఆ సిరి సంపదలే మన నుంచి దూరం అయిపోతే వాళ్ళు మనని గౌరవించరు అని ఈ తాపమును కూడా వాళ్ళు గమనించారు. అటులనే మనం ఒక వయసులో ఎలా ఉంటాము? అసలు ఓటమిని అంగీకరించాం. అంతేకాకుండా ఇతరుల అభివృద్ధిని కూడా మనం కోరుకోము, ద్వేషిస్తాం. సత్యమును, అసత్యమును, పురుషార్థమును ఏది కూడా మనం దృష్టిలోకి తెచ్చుకోము, ద్వేషించుకుంటూ కూర్చుంటాం. ఈ ద్వేష భావన ఏమైపోయింది? చాడిలోకి వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అది కర్మాశయముగా మారుతుంది. అందుకనే ఋషులు సంతానమును, ఇష్టమిత్రులని, వాతావరణ మార్పుని, అవి ఒక సమయములో సుఖమునిస్తవి, ఇంకో సమయంలో దుఃఖం ఇస్తవని ఋషులు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే సంస్కార దుఃఖం. సరే, ఇప్పుడు మనం జన్మతః ఐశ్వర్యవంతులుగా పుట్టాము, ప్రభావితము కావడం లేదు అనుకుంటే, కానీ సంస్కారం ఉంది మనలో. సంస్కారము అంటే ఎప్పుడో అనుభవించిన ఆ ప్రవృత్తి ఉంది. అది మన చిత్తమున అనాది కాలము నుండి ప్రవాహముతో వస్తుంది. ఈరోజు సత్సంగానికి వెళ్ళాం, అక్కడ గురువు చెప్పిన 4 మాటలతో ప్రభావితులమయ్యాం. ధ్యానం చేసుకుందాం, మంచిగా ప్రవర్తించుకుందాం, అష్టాంగ యోగమును ఆచరిస్తాము అని భావన మనకు వస్తుంది. సత్సంగం గురువు చెప్తున్నంతసేపు ఆ భావాలు ఉంటవి మనకి. అందుకనే వినిపిస్తుందా? కరెంట్ పోయింది, మొబైల్ డేటా నుండి వచ్చా. వినపడుతుందా? వినపడుతుంది. ఇక సంస్కారం అంటే పూర్వము ఆ స్థితిని మనము అనుభవించాము. ఆ అనుభవించినటువంటి ఆ సంస్కారము మనలో పూడుకొని ఉంది. ఇంకా అది పదే అనుభవించాలి అనిపిస్తూ ఉంది. అది మిష్టాన్న పదార్థాలు కానివ్వండి, నృత్యము కానివ్వండి, వాటన్నిటిని కూడా మీరు ప్రవృత్తిగా మార్చుకోండి. ఆ ప్రవృత్తులు ఏం చేస్తున్నవి? పదే మనని అనుభవింపజెయ్యాలనే తీవ్ర ఆకాంక్ష వైపు నడిపిస్తున్నవి. ఋషులు అనుకుంటున్నారు, నేను ఈ రోజు అంటే ఆధ్యాత్మికవాదులు అనుకుంటున్నా, ఇప్పుడు నేను ఈ గృహానికి వెళ్తాను, అక్కడ వాళ్ళ యొక్క భోజనాన్ని నేను స్వీకరిస్తాను. కానీ మరొక చోటకి వెళ్తాను, అక్కడ అటువంటి భోజనం ఉండదు, సౌకర్యాలు ఉండవు. అంటే పూర్వము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన మర్యాదల మీద మనం రెండవసారి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు పూర్వం వలె ప్రవర్తిస్తారనే విషయం మనకు తెలియదు. కానీ పూర్వము అనుభవించినటువంటి ఏదైతే సంస్కారము మనలో ఉందో దాని మీద మనం నిర్ణయించుకుంటున్నాం అక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదా. అందుకనే ఋషులు జన్మాంతరాల సంస్కారాలను అంటే ఆ వాసనలను అవి కూడా అడ్డే. ఇప్పుడు యోగ మార్గంలో ఉందాం అనుకుంటాడు ఆధ్యాత్మికవాది, అందుకనే వివాహం చేసుకోడు,
బంధనాలలో ఉండడు. కానీ చాలా మందిలో మనం చూస్తాము, సంస్కారాలు అప్ డౌన్ అవుతూ ఉంటవి. లక్ష్యం మంచిదే, చక్కగా ఆ జీవన ఆదిత్య బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నారు. కానీ సంస్కారాలు అతన్ని ఆ మార్గము నుండి విఘ్నం కలిగిస్తున్నది. అది తెలుసుకుని ఋషి ఏం చేస్తాడంటే, నాలో జన్మ జన్మాంతరాల ప్రవాహం ఉంది. ఇక ఆధ్యాత్మికవాది వాటి పైననే గమనిస్తాడు. నేను ఈ భ్రమలో ఉండకూడదు. ఏంటి, ఇక నాలో ఆధ్యాత్మిక అభిరుచి పెరిగింది, ఇక విఘ్నం ఉండదు అని అనుకోవద్దు. జన్మ పూర్వ జన్మ యొక్క వాసనలు నన్ను ఈ మార్గము నుండి తొలగింపజేసినవి అని చాలా జాగ్రత్తగా ఆ సంస్కారాన్ని గమనిస్తూ ఉంటాడు. ఇక గుణవృత్తి విరోధాచ, మనము తమస్సుతో ఉన్నప్పుడు బద్ధకముగా ఉంటాము, రజోగుణముతో ఉన్నప్పుడు గొడవ పడాలి అనుకుంటాము, సత్వగుణముతో ఉన్నప్పుడు శాంతంగా ఉంటాం. అనగా నేను వేరుగానే ఉన్నాను. నేను శాంత స్థితిని కాదు, నేను కర్కశ స్థితిని కాదు, నేను బద్ధకస్తుని కాదు. మరి ఇదెందుకు ఇలా ఉంది అని అనుకున్నప్పుడు, ఓహో, నేను సత్వగుణముతో ప్రభావితమైనప్పుడు సాత్వికంగాను, రజోగుణము చేత ప్రభావితమైనప్పుడు గొడవబడ్డము కానీ, తమో గుణము చేత ప్రభావితమైనప్పుడు సోమరిగా ఉంటున్నాను. ఈ మూడింటిని గమనిస్తాడు. గమనించి ఆ తమో రజో సత్వ గుణాలని ఆహారములో చూస్తాడు. ఏ ఆహారము తింటే సత్వగుణం ఉంటుంది, ఏ ఆహారము తింటే రజోగుణం ఉంటుంది, ఏ ఆహారము స్వీకరిస్తే తమో గుణం ఉంటుంది. అలా గమనించి ఆ ఆహారాన్ని త్యజిస్తాడు. ఆ తర్వాత ఏ సమూహంలో ఉన్నప్పుడు నాలో సత్వము రజము తమస్సు డామినేషన్ చేసినవు ఆ సమూహాన్ని వదిలేస్తాడు. ఏ వస్త్రాలు వేసుకున్నప్పుడు, ఏ వాతావరణంలో ఉన్నప్పుడు ఈ మూడు గుణాలు ఎలా పనిచేస్తున్నావో గమనించి ఆ వాతావరణాన్ని కూడా, ఆ వేషధారణని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు ఆధ్యాత్మికవాది. భౌతికవాది ఈ ప్రపంచాన్నే సుఖాలయం అనుకుంటాడు. జన్మ గురించి గాని, మరణము గురించి గాని, ఆత్మ గురించి గాని ఎప్పుడూ ఆలోచించడు. ధనికులుగా పుట్టడం, వాటి వలన విలువైన వస్తు సామాగ్రిని సమకూర్చుకోవడం, తర్వాత మరణం అంటే శరీరాన్ని త్యజించడం, అంతకంటే ఎక్కువ ఆలోచించడు. కానీ ఆధ్యాత్మికవాది ప్రతి దాంట్లో, ప్రతి విషయములో వివేకముతో చూస్తాడు. ఆ పదార్థం కాలాంతరములో దుఃఖమునే ఇస్తది అనుకుంటే త్యజించేస్తాడు. ఈ విధముగా వివేకవంతుడికి మాత్రమే ఈ దుఃఖాలను జయించుకునే శక్తి ఉంటుంది. సామాన్య వ్యక్తి అసలు దాని దుఃఖముగానే భావించడు. అది ఒక జీవిత భాగం అనుకుంటాడు, అందులోనే మునిగి తేలుతాడు. జన్మ మరణ చక్రాల యందే మునిగి తేలుతాడు. కానీ వివేకవంతుడు ఈ జన్మ మరణ చక్రాలలో ఎందుకు పడిపోతున్నాను, ఎవరు నన్ను ఇక్కడ పడేస్తున్నారు, ఎందువల్ల కర్మాశయం ఉంది, ఇదంతా తెలుసుకుని చాలా జాగ్రత్తగా జీవన యాత్ర కొనసాగించుకుంటాడు. సాగించుకుని కామ క్రోధ మద వాత్సల్యాలకి, ఒకరి అభివృద్ధిని ద్వేషించడము, ఒకరి పట్ల ఆసక్తి పెంచుకోవడం, వీటన్నింటినీ కూడా నియంత్రించుకుంటూ జీవితాన్ని చాలా జాగ్రత్తగా అనుభవిస్తాడు. ప్రకాశ స్థితిలో ఉంటాడు, అగ్ని స్వరూపముతో ఉంటాడు, ఆదిత్యుడిగా మారుతాడు, ఆదిత్యుని యందు జీవించాలనుకుంటాడు, ఉపకార జీవితాన్ని పొందుతాడు. అలా మనము కూడా సాధన చేసి
ఈ గుణాలని మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.